జయదేవ్ ఇంట్లో టెలిఫోన్ ఇంకా మోగుతూనే ఉంది. నాన్సెన్స్ అన్నాడు జయదేవ్. ఇలా భయపడితే ఎంతసేపు కూర్చోవడం? చూద్దాం ఏమవుతుందో అన్నాడు. వద్దు, ముట్టుకోవద్దు అన్నాడు పండిత్. నేను లేస్తాను అన్నాడు. పండిత్ వంగి ఫోన్ మీద రబ్బర్ క్లాత్ వేశాడు. రిసీవర్ జాగ్రత్తగా పైకెత్తి టెస్టర్తో పరీక్ష చేశాడు. అందులో కరెంట్ ఏది పాస్ అవడం లేదని ధ్రువపరుచుకుని క్లాత్ తీసేసి రిసీవర్ని చేతిలోకి తీసుకుని పరీక్షగా చూశాడు. జాగ్రత్తగా మౌత్ పీస్ విప్పాడు. చిన్న ప్లాస్టిక్ ముక్క రంధ్రాలున్నది బయటికి తీశాడు. తర్వాత చెవి దగ్గర పెట్టుకునే హెడ్ కూడా విప్పాడు. హెడ్ దగ్గర ఉండవలసిన కార్డ్ లేదు. ఇద్దరు మొహమొహాలు చూసుకున్నారు. మ్యాగ్నెటిక్ కాయిల్స్ మధ్య ఇంక్ పిల్లర్ లాంటి ప్లాస్టిక్ గొట్టం ఉంటుంది. మౌత్ పీస్ని మరింత పరీక్షగా చూశాడు. చేతులతో పట్టుకునే గొట్టం లోపల చిన్న లివర్ అమర్చబడి ఉండడం గమనించాడు. ఏమిటిది అన్న మాట జయదేవ్ నోట్లోంచి రాగానే ఆ ధ్వని తరంగాలను పట్టుకున్న పండిత్ చేతిలో రిసీవర్ చిన్న జర్కిచ్చింది. చిన్న శబ్దంతో ఫోన్ హెడ్లోంచి ద్రవం ఎంత వేగంగా బయటికి వచ్చింది అంటే ఫోన్ వెల్లకిల్లా పట్టుకోబడి ఉండడం వల్ల అది పైకెళ్ళి ఫ్యాన్కి తగిలి గదంతా చిమ్మింది. ఈ ఆకస్మిక పరిణామానికి ఇద్దరూ నిశ్చేష్టులయ్యారు. తిరుగుతున్న ఫ్యాన్ నుంచి టప్ టప్ మని ఒక్కో చుక్క కిందకి రాలుతున్న ద్రవం వైపు చూసి స్థాణువులైపోయారు. ముందు తేరుకున్న పండిత్ వంగి ద్రవం వైపు పరీక్షగా చూశాడు. ఏమిటది అన్నాడు జయదేవ్. ఎండ్రిన్ అన్నాడు పండిత్. రిసీవర్ నుంచి ఫోన్ తీయగానే లివర్ ఆపరేషన్ మొదలయ్యేలా ఏర్పాటు చేయబడింది. హలో అన్న ధ్వని తరంగం రాగానే లివర్ ఇంక్ పిల్లర్ సిస్టంలో ద్రవాన్ని చెవిలోకి వేగంగా తోస్తుంది. హలో బదులు ఏమిటిది అన్న మాటకి ఇప్పుడు కదిలింది. ఇదే చెవి దగ్గర పెట్టుకుని ఉంటే అంటూ అర్ధోక్తిలో ఆపేశాడు పండిత్. జరిగేది ఏమిటో ఆ ఇద్దరికీ తెలుసు. చెవిలో కొద్దిగా ఎండిన్ పోసుకుంటే రాకెట్ కన్నా వేగంగా అది డయాఫ్రమ్ చీల్చుకుంటూ వెళ్ళి మెదడు నరాల్ని నిస్తేజపరుస్తుంది. మరణించేవాడిని ఆ దేవుడు కూడా రక్షించలేడు. అదే సిక్స్త్ సెన్స్ అంటే. పండిత్ ఇద్దరూ ఆ పరిణామానికి నిశ్చేష్టులై ఎవరి పని అయి ఉంటుందా అని ఆలోచిస్తూ ఉండిపోయారు. బిస్తాలో 12 అవడానికి సరిగ్గా 15 నిమిషాలుంది. శ్రీధర్లో టెన్షన్ ఎక్కువవుతోంది. ఫకీర్ ఎందుకంత భయపడుతున్నాడో అర్థం కాలేదు. అతను మరింత వేగంగా మంత్రాలు పఠిస్తున్నాడు. విగ్రహాన్ని మరింత గట్టిగా రొమ్ములకి హత్తుకున్నాడు. మాటిమాటికి చుట్టూ పరిశీలిస్తున్నాడు. శ్రీధర్ అడిగిన ప్రశ్నలు దేనికి ఫకీర్ సమాధానం చెప్పడం లేదు. శ్రీధర్ సిగరెట్ తీసి నోట్లో పెట్టుకుని అగ్గిపుల్ల వెలిగించాడు. ఆరిపోయింది. ఇంకో పుల్ల తీసి వెలిగించాడు. సిగరెట్ అంటించేలోపు అది ఆరిపోయింది. విసుక్కుంటూ మరో పుల్ల తీసి వెలిగించాడు. చేతులు అడ్డుగా పెట్టాడు. అది ఆరిపోయింది. అప్పుడు గమనించాడు అతను గాలిని. రివ్వున వీస్తోంది. ఆలోచనలో పడి గమనించనే లేదు. చెట్లు ఊగుతున్నాయి. అప్రయత్నంగా తల పైకెత్తి చూశాడు. ఆకాశాన్ని చూసి ఉలిక్కిపడ్డాడు. ఒక్క నక్షత్రం కూడా లేదు. ఎప్పుడు కమ్ముకున్నాయో తెలియదు కానీ నల్లటి మేఘాలు చాలా దట్టంగా కమ్ముకున్నాయి. శ్మశానం అంతా చీకటి నిండి ఉంది. చిన్న వెలుగురేఖ కూడా లేదు. ఒక్కసారిగా అంత చీకటి ఎలా వచ్చింది? శ్రీధర్ చుట్టూ చూశాడు. దక్షిణం వైపు చూస్తే అప్పుడు అర్థమైంది అతనికి. బిస్తా గ్రామపు దీపాలు లేకపోవడం. అవన్నీ ఆరిపోయి ఉన్నాయి. అతని ఒళ్ళు ఎందుకు అప్రయత్నంగా జల్దరించింది. మళ్లీ వాచి చూసుకున్నాడు. 12 అవడానికి 12 నిమిషాలుంది. టైం చూస్తూ ఉండగానే తల మీద పెద్ద వాన చినుకు పడింది. నిమిషం తిరిగేసరికి జల్లెడలోంచి పడినట్టు టపటపా చినుకులు పడసాగాయి. తన కళ్ళు చిట్లించి చూశాడు. ఫకీర్ కనపడలేదు. ఫకీర్ అంటూ పిలిచాడు. అతను గొంతు హెచ్చించి మరింత బిగ్గరగా అరిచాడు.
దూరం నుంచి లీలగా వినిపించింది జవాబు. గాలి మరింత ఉధృతం అవడంతో శబ్దం అదోలా వస్తోంది. పెద్ద చెట్లు కూడా నేలకు తగిలేలాగా ఊగుతున్నాయి. ఆ దృశ్యం ఎంత ధైర్యవంతుడినైనా గుండెలు వణికించేలాగా ఉంది. వాతావరణంలో అంత అకస్మాత్తుగా మార్పు ఎలా వచ్చిందో శ్రీధర్కి అర్థం కావడం లేదు. చుట్టూ నిశ్శబ్దంగా పొంచి ఉన్న సైనికులు ఒక్కసారిగా కూడబలుక్కుని దండెత్తినట్టుగా ఉంది. దాదాపు పరిగెడుతున్నట్టుగానే నడిచాడతను. చెవులు బద్దలయ్యేలా ఉరుములు చప్పుడు. మెరుపు వెలుగులో ఫకీర్ని చూసి వణికిపోయాడు శ్రీధర్. ఫకీరు తల నుంచి నీరు ధారాపాతంగా కారుతోంది. జుట్టు పాయలు పాయలుగా వేళ్లాడుతోంది. అతను ఒక శవంలాగా ఉన్నాడు. వంగి మేకు కొడుతున్నాడు. అసలు వర్షమే బాణాలతో కొడుతున్నట్టుగా ఉంది. వేల వేల మంది జనం ఒకేసారి రోధిస్తున్న శబ్దం. థండర్ స్టార్మ్ అంటే ఏమిటో తెలుస్తోంది ఇప్పుడు. ఫకీర్ చేతిలో 6 మేకులు అయిపోయాయి. 12 అవడానికి ఇంకా 3 నిమిషాల టైం ఉంది. ఒక్కసారిగా గాలి ఆగిపోయింది. గాలితో పాటే వర్షం కూడా ఆగిపోయింది. ప్రకృతి అంతా స్తంభించినట్లుగా ఒక్కసారిగా అలుముకున్న ఆ నిశ్శబ్దం ఫకీర్ని కూడా భయపెట్టినట్టుంది. పాలిపోయిన మొహంతో ఆకాశం వైపు చూశాడు. దక్షిణం నైరుతుల వైపు పాతవలసిన మేకులు మిగిలిపోయాయి. ఇంకా ఇద్దరూ దక్షిణం వైపు చూశారు. దట్టంగా ఉన్నాయి చెట్లు, కదలకుండా శత్రువుని ఆహ్వానిస్తున్నట్లుగా. నోరు తెరుచుకుని నిలబడిన కొండ చెలవల్లాగా ఉన్నాయి అవి. అప్రయత్నంగా ఫకీర్, శ్రీధర్ ఇద్దరూ మొహమొహాలు చూసుకున్నారు. ముందుకు కదిలింది ఫకీర్. శ్రీధర్ అతన్ని అనుసరించాడు. ఈ విగ్రహాన్ని పట్టుకో అన్నాడు ఫకీర్. శ్రీధర్ అర్థం కానట్లుగా చూసి దాన్ని తాకాడు. అంధుడు చేతికర్రను పట్టుకుని నడిచినట్టుగా ఇద్దరు నడుస్తున్నారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ విగ్రహాన్ని వదలకు. చేతిలో తులసి తీర్థపు సంచిని గాలిలో పైకెత్తాడు. ఏదో స్తోత్రం చేస్తూ నడుస్తున్నాడు ఫకీర్. ఆ స్తోత్రాన్ని భరించలేనట్లుగా ఆకాశం గర్జించింది. ఫకీర్ కంఠం మరింత ఉచ్చస్వరంతో పలకసాగింది. 12కి ఇంకా 1 నిమిషం ఉంది. శ్మశానపు ఉత్తర దిక్కు నుంచి ఏదో ఎర్రగా మెరవడం శ్రీధర్ గమనించాడు. శ్రీధర్ పరిగెత్తు, సమయం లేదు అంటూ ఫకీర్ వేగం హెచ్చించాడు. విగ్రహాన్ని పట్టుకోవడం కష్టంగా ఉంది. నైరుతిమూల మేకుని నేల మీద ఉంచి అరచేతిని రాయి చేసి భూమిలోకి కొడుతున్నాడు ఫకీర్. స్రవిస్తున్న రక్తాన్ని కూడా పట్టించుకోవడం లేదు. రక్తంలో తడిసిన మేకు భూమిలోకి దిగింది. శ్రీధర్ అది చూడడం లేదు. ఎర్రటి బింబాన్ని విస్మయంగా చూస్తున్నాడు. ఏమిటది? ఇంత వర్షంలో అది ఎలా వచ్చింది? లేక అది మిణుగురు పురుగుల గుంప? బింబం పరిపూర్ణమైంది. అది కదులుతోంది. లేదు, అది కదలడం లేదు. అది నా భ్రమ. ఇలాంటి పరస్పర విరుద్ధమైన భావాలతో శ్రీధర్ కదిలిపోతున్నాడు. నైరుతి పూర్తయింది. ఇక మిగిలింది దక్షిణం దిక్కు ఒకటే. విగ్రహాన్ని చేత్తో పట్టుకుని మేకువైపే చూస్తున్న శ్రీధర్ ఎంతకీ దాని మీద దెబ్బ పడకపోయేసరికి ఫకీర్ వైపు తలెత్తి చూసి స్థాణువయ్యాడు. ఏదో శక్తి వంచుతున్నట్లుగా ఫకీర్ వెనక్కి వాలిపోతున్నాడు. అతని నోటి వెంట ముక్కులోంచి రక్తం కారుతోంది. బహుశా అతను తాగిన పసరు వల్ల వస్తోందేమో రక్తం అనుకున్నాడు శ్రీధర్. ఒక్క ఉదుటిన లేవబోయాడు. గాలి ఉధృతమై అతన్ని వెనక్కి తోసేసింది. బలం అంతా కూడదీసుకున్నా వీలు కాలేదు. ఈలోపు ఫకీర్ శరీరం గాలిలోకి లేచింది. ఈత కొడుతున్న వాడిలాగా గాలిలో చేతులు కదుపుతున్నాడు ఫకీర్. శ్రీధర్కి చప్పున ఏదో అర్థమైంది. విగ్రహం కోసం అడుగుతున్నాడు. చేతిలో విగ్రహాన్ని ఫకీర్కి అందించడం కోసం ముందుకు చేయి సాచాడు శ్రీధర్. పెళ్ళున ఆకాశం బదిలైన చప్పుడు. గాలి చాలా చిత్రంగా ఇద్దరిని చెరవైపు తోసేస్తోంది. వెళ్ళిపో, పరిగెత్తు, ఫకీర్ కంఠం అస్పష్టంగా అంటోంది. గాలి హోరులో లీలగా ఆ స్వరం వినిపిస్తోంది. శ్రీధర్ విగ్రహాన్ని అతని చేతికి తాకించడం కోసం విఫల ప్రయత్నం చేస్తున్నాడు. ఏదో శక్తి దాన్ని ఆపుతోంది.
చెళ్ళు చెళ్ళును కొట్టినట్లుగా ఫకీర్ శరీరం గాలిలో వంకర్లు తిరుగుతోంది. వరదలో కొట్టుకుపోతున్న వాడిలాగా ఉన్నాడు అతను. నోటి నుంచి భళ్ళున రక్తం కక్కాడు. విగ్రహాన్ని వదలకు, పరిగెత్తు, వెళ్ళిపో, గట్టిగా అరిచాడు. శ్రీధర్ వినిపించుకోవడం లేదు. తన కోసం వచ్చినవాడు ఫకీర్. అతన్ని ఎలాగైనా రక్షించాలి. విగ్రహాన్ని అతని మీదకి విసిరేయడానికి విఫల ప్రయత్నం చేశాడు శ్రీధర్. పరిగెత్తు మూర్ఖుడా, పరిగెత్తు అంటూ మరింత రక్తం కక్కాడు ఫకీర్. దుమ్ము తెరలా లేచింది. దాంతో శ్రీధర్ కళ్ళు మూసుకున్నాడు. మరుక్షణం అతను కళ్ళు తెరిచేసరికి ఫకీర్ ఎదురుగా లేడు. శ్రీధర్ కాళ్ళు నేల మీద ఆనడం లేదు. చేతిలో గట్టిగా పట్టుకున్న విగ్రహమే తన్ని రక్షిస్తున్న భావన. చదువుకున్న చదువు హేతువాదం అక్కడ వాదనకి నిలబడ్డం లేదు. మిన్ను మిన్ను నడుము మధ్యకి విరిగిన చప్పుడు. ఒక ఎర్రటి కిరణం జిగేలుమంటూ బాణంలాగా ఆకాశం నుంచి దూసుకొచ్చింది. పచ్చటి మర్రి చెట్టు కాలుతున్న బాణం చీల్చినట్లుగా రెండుగా ఉరిగిపోయింది. నల్లగా మాడి కొమ్మల మధ్య అలసిపోతూ ఫకీర్ అరిచిన అరుపు గాలిహోరులో కలిసిపోయింది. శ్రీధర్కి మళ్లీ వెలుగు వచ్చేసరికి మిట్ట మధ్యాహ్నం అయింది. సూర్యకిరణాలు నిలువుగా కళ్ళల్లో పడుతున్నాయి. ఒళ్లంతా సూదులతో గుచ్చినట్లు బాధ. తుప్పల మధ్య తను పడినట్టుగా గమనించాడు. రొమ్ముల మీద విగ్రహం అలాగే ఉంది. అతను కష్టపడి అవయవాలు స్వాధీనంలోకి తెచ్చుకుని లేచాడు. అంతకు ముందు రాత్రి ప్రళయం తాలూకు ఛాయలు అలాగే ఉన్నాయి. పిడుగుపడి మసైన చెట్టు, కాల్వలు కట్టిన ఏటిపాయ ఛాయ, విరిగిన కొమ్మలు, యుద్ధం అయిపోయిన రణరంగంలా ఉందదంతా. అతను బలహీనంగా అడుగులో అడుగు వేసుకుంటూ శ్మశానం బయటికి నడిచాడు. అతని మనసు శూన్యంగా ఉంది. ఎంత హుషారుగా వచ్చాడో అంత ఖేదంతో వెళ్తున్నాడు. తోడుగా వచ్చిన ఫకీర్ని కాశ్మోరా కోరలు కనిపించి. శ్రీధర్ కారు చెట్ల మధ్య లీలగా కనిపిస్తోంది. అతను దాని దగ్గరికి చేరుకునేసరికి దాన్ని పరీక్షగా చూస్తున్న గొర్రెల కాపర్లిద్దరూ బెదిరి దూరంగా తప్పుకున్నారు. బట్టలు పీలికలై గడ్డం పెరిగి పిచ్చివాడిలా ఉన్నాడు అతను. కారులో కూర్చుని ఒక్క క్షణం శ్మశానం దిక్కుగా చూశాడు. ఫకీర్ ఫకీర్ అంటూ ఆవేదనగా అనుకున్నాడు మనసులో. 11 సంవత్సరాల క్రితం తన కూతుర్ని రక్షించిన ఫకీర్ అతనికి ముందే తెలుసనుకుంటా మరణం ఖాయమని. అయినా ప్రాణాలకి తెగించి ప్రయత్నం చేశాడు. ఒక కన్నీటి చుక్క శ్రీధర్ కంటి నుంచి జారి స్టీరింగ్ మీద పడింది. అంతలో ఏదో భావం మనసులో కదలాడి ఒళ్ళు జలతరించింది. కాశ్మోరా నిద్రలేచింది. అంటే ఇంకా 6 రోజులే తన కూతురి మరణానికి. దాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఉన్న ఒక్క ఆధారము పోయింది. ఎలా? అతని చేతులు రోషంతో స్టీరింగ్ని బిగించి పట్టుకున్నాయి. తల స్టీరింగ్ కేసి టప్టపా కొట్టుకున్నాడు. వెళ్ళాలి. ఆఖరి క్షణాల్లో కూతురి దగ్గర ఉండాలి. అతను వాచి చూసుకున్నాడు. 2 అయింది. టైం చూస్తూ ఉలిక్కిపడ్డాడు. వాచీలో ఉన్న తారీఖు చూసి తన కళ్ళని తను నమ్మలేకపోతున్నాడు. కాశ్మోరా లేచిన రాత్రి తాలూకు తేదీ ముందుకు జరిగిపోయి 2 రోజులైంది. అంటే దాదాపు 60 గంటల పాటు తను స్పృహ తప్పి శ్మశానంలో ఉన్నాడా? తిండి లేక నిద్ర లేక 60 గంటల పాటు. ఇంపాసిబుల్ అనుకున్నాడు. అదే కాదు తను ఆలోచిస్తున్నది, తన కూతురి మరణం గురించి. వాచి చూపిస్తున్న తేదీయే నిజమైతే తులసి మరణానికి ఇంకా 4 రోజులే. శ్రీధర్ ఇగ్నిషన్ తిప్పాడు. 2-3 ప్రయత్నాల్లో కారు స్టార్ట్ అయింది. ఆ తర్వాత అది క్షణంలో రివర్స్ అయ్యి గతుకుల్లోంచి లేస్తూ బాణంలాగా దూసుకుపోయింది. జయదేవ్ సోఫా వెనక్కి వాలి కళ్ళు మూసుకుని ఆలోచిస్తున్నాడు. ఏమైంది తులసికి? అంత ఆరోగ్యమైన అమ్మాయి ఉన్నట్టుండి ఎందుకు అలా మారిపోయింది? ఆ మారిపోవడానికి శ్రీనివాస్ పెళ్ళైకి ఏదైనా సంబంధం ఉందా? అదే అంతుపట్టని ప్రశ్నగా మిగిలిపోతోంది. ఆలోచనలో అతను ఎయిర్ కండిషనర్ కొంచెంసేపు ఆగి తిరిగి ప్రారంభం అవడాన్ని కూడా గుర్తించలేదు.
లోపలికి గాలి వదలాల్సిన మిషన్ గదిలో నుంచి గాలిని బయటికి తోసేస్తోంది. దాదాపు 5 నిమిషాల తర్వాత అతని గదిలో ఏదో మార్పు గమనించాడు. ఒళ్ళంతా చెమటలు పట్టసాగాయి. ఎయిర్ కండిషనర్ దగ్గరికి వెళ్ళి చూశాడు. ఆగిపోయినట్టుగా అనిపించింది. వెళ్ళి ఫ్యాన్ వేశాడు. తిరగలేదు. కరెంట్ పోయింది. మరి ఎయిర్ కండిషన్ శబ్దం ఏమిటి? అతనికి అర్థం కాక మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళాడు. దానికి సమీపంగా వెళ్ళాక అతను గమనించాడు ఒక విషయాన్ని. చాలా చిత్రంగా తన చొక్కా చివర్లు కండిషనర్ వైపు ఆకర్షితమవడాన్ని. అప్పటికే అతని శరీరం చెమటతో తడిసి ముద్దయిపోయింది. ఊపిరి పీల్చుకోవడమే కష్టమవుతోంది. ఏదో అర్థమై ఒళ్ళు జలధరించి చప్పున తలుపు దగ్గరికి పరిగెత్తాడు. లాగితే రాలేదు. బలంగా 2 చేతులతో తోశాడు. కదల్లేదు. ఊపిరాడక చచ్చిపోతాడు. అందులో విషాదం ఏమీ లేదు. ఆ తర్వాత దృశ్యమే భయంకరమైంది. గాలిలో గాలి మరింత తోడేయబడి శూన్యం ఏర్పడుతుంది. శరీరంలోనూ ఊపిరితిత్తుల్లోనూ ఉన్న గాలి చర్మాన్ని పెటెళ్లను పేల్చి బయటకు వస్తుంది. కనుగుడ్లు పేరిపోతాయి. అంత భయంకరమైన మరణం ఎవ్వరికీ వద్దు. అతను బలమంతా కూడా తీసుకుని తలుపును భుజాలతో కొట్టాడు. బలమైన తలుపులు. అప్పుడే అతని శరీరం భౌతికమైన చర్యలకు లోనవుతోంది. మోకాళ్ళ మీద కూలిపోతూ ఉంటే బయట ఎవరో కదిలించప్పుడు వినిపించింది. బయట నుంచి ఎవరో తలుపు కొడుతున్నారు. అతనికి ప్రాణం లేచొచ్చింది. సేవ్ మీ అని అరవడానికి ప్రయత్నం చేస్తూ ఉండగా స్పృహ తప్పింది. తిరిగి జయదేవికి స్పృహ వచ్చేసరికి సోఫాలో ఉన్నాడు. తల తిప్పి గుమ్మం తలుపులు బద్దలు కొట్టి ఉండడం గమనించాడు. అతను లేచి కూర్చోబోతూ ఎదుట బల్ల మీద కూర్చుని ఉన్న యువకుణ్ణి చూసి అతనే తన ప్రాణాలని ఈసారి కాపాడింది అని గ్రహించి థ్యాంక్ యూ అన్నాడు. అసలు ఏం జరిగింది? అడిగాడు ఆ యువకుడు. నా ప్రాణాలను తీయడానికి జరుగుతున్న 24 ప్రయత్నాల్లో ఇదొకటి, నవ్వాడు జయదేవ్. ఎవరు తీస్తున్నారు? సిద్ధేశ్వరా? అడిగాడు ఆ యువకుడు. జయదేవ్ షాక్ తగిలిన వాడిలాగా చప్పున ముందుకు వంగి, సిద్ధేశ్వర్ నీకు తెలుసా? నువ్వెవరు అని అడిగాడు. నా పేరు దార్కా అన్నాడు అతను. జయదేవ్ స్థాణువయ్యాడు. దార్కా? దార్కా? శ్రీనివాస పిళ్ళై హెచ్చరించింది ఇతని గురించే. పగ సాధించడం కోసం బిస్తా నుంచి వచ్చిన మహామాంత్రికుడు దార్కా. ఇతనే తులసిని చంపుతున్నాడు. ఆ విషయం గుర్తురాగానే అప్రయత్నంగా జయదేవ్ పిడికిళ్లు బిగుసుకున్నాయి. ఎలా ఇతన్ని బంధించాలా అని ఆలోచించడం మొదలెట్టాడు. జయదేవ్లో కలుగుతున్న భావాన్ని దార్కా గమనిస్తున్నాడు. అయినా అతన్ని అక్కడి నుంచి కదలకుండా, సిద్ధేశ్వరి మిమ్మల్ని చంపాలనుకుంటున్నాడు. మీతో పాటు నన్ను, తులసిని కూడా అన్నాడు. ఆ చివరి మాటలు విని జయదేవ్ ఉలిక్కిపడ్డాడు. ఇంతలో దార్కా మళ్ళీ అన్నాడు, సిద్ధేశ్వరి మగవాడు అని. అవును, అతని అసలు పేరు శ్రీనివాస పిళ్ళై, చప్పున అన్నాడు జయదేవ్. నిజం చెప్పు, అతను తులసిని చంపుదాం అనుకుంటున్నాడా? అన్నాడు జయదేవ్. అవును, మన ముగ్గురిని. అందుకే మిమ్మల్ని హెచ్చరిద్దామని వచ్చాను, చెప్పాడు దార్కా. నా చిరునామా నీకెలా దొరికింది? జయదేవ్ అనుమానం ఇంకా తీరలేదు. తులసి ఇచ్చింది అన్నాడు దార్కా. అతను మరింత విస్మయంతో, తులసా అన్నాడు. తులసి నీకు బాగా తెలుసా? నీ స్నేహితురాలా? గబగబా ప్రశ్నించాడు జయదేవ్. ఈ ప్రపంచంలో నాకెవరైనా స్నేహితులున్నారు అంటే తులసి ఒక్కతే అనుకున్నాడు దార్కా. క్షణంలో 1000వ వంతు అతని మనసంతా విషాదంతో నిండిపోయింది. ఆ భావానికి అర్థం లేదు. జయదేవ్ ఆలోచనలు చురుగ్గా సాగాయి. పెళ్ళై తన్ని చంపాలనుకుంటున్న విషయం తనకి తెలుసు. ఇప్పుడు దార్కా చెప్తున్న దాన్ని బట్టి చూస్తే తులసి మీద కూడా పెళ్ళై పగ ఉన్నట్టుంది. అవును, పెళ్ళై సిద్ధేశ్వరి రూపంలో ఉన్నప్పుడు రహస్యాన్ని బట్టబయలు చేసింది తులసే కదా. ఎంత మూర్ఖుడు తను! ఇంత చిన్న విషయాన్ని ఆలోచించలేకపోయాడు. రహస్యం అంతా పొగ మంచులాగా విడిపోతుంది. పెళ్ళై చెప్పిన కాశ్మోరా తన హేతువాదాన్ని నొక్కిపెట్టి ఉంచి, కొద్దిగా కాకపోతే కొద్దిగా ఇంతకాలం తులసి మతి చాంచల్యానికి కారణం కాశ్మోరా ఏమో అనే భావించే స్థితికి వచ్చాడు చివరికి. ఇప్పుడు ఈ మంత్రగాడి సహాయంతో అలాంటి క్షుద్రదేవతలేవి కారణం కాదు అని తెలుస్తోంది.
చివరిగా ఒక ప్రశ్న అన్నాడు జయదేవ్. పెళ్ళే సంగతి నీకెలా తెలుసు అని అడిగాడు. అతను నన్ను ఒకసారి కాశ్మీర సంగతి అడుగుతూ ఉండగా చూసి గుర్తుపెట్టుకున్నాను అన్నాడు దార్కా. ఏమడిగాడు అన్నాడు జయదేవ్. కాశ్మీర తులసిని ఎన్ని రోజుల్లో చంపుతుంది అని అడిగాడు. చెప్పాడు దార్కా. నువ్వేం చెప్పావు అన్నాడు జయదేవ్. అప్పటి నుంచి 24/5 చెప్పాను. ఇప్పటికి మాత్రం సరిగ్గా 4 రోజులు ఉంది. అది సరిగ్గా 4వ రోజు రాత్రి 12ంటికి అన్నాడు దార్కా. జయదేవ్ మొహంలోకి రక్తం జివ్వును చిమ్మింది. అదన్న మాట సంగతి సరిగ్గా క్షుద్రశక్తి తులసిని చంపింది అనేలా అని అందరికీ అనుమానం వచ్చేలాగా తులసి మరణిస్తుందన్నమాట అనుకున్నాడు. పెళ్ళే నన్ను చంపుదాం అనుకున్న సంగతి నీకెలా తెలిసింది అని అడిగాడు జయదేవ్ దార్కాని. అతని ఇంట్లో చూశాను. 24 విధాలుగా మిమ్మల్ని చంపడం కోసం రాసుకున్న కాగితం. అందుకే మిమ్మల్ని హెచ్చరించడానికి అందులో పదాలకి అర్థం తెలియకపోయినా గుర్తుంచుకున్నాను. కారులో కార్బన్ డైఆక్సైడ్ అట, ఫోన్లో ఎండ్రిన్ ఇంకా చెప్తున్నాడు దార్కా. జయదేవ్ పిడికిళ్ళు ఆవేశంతో మూసుకున్నాయి. నా గురించి కాదు, తులసి గురించి చెప్పు. నిజమైన అపాయంలో ఉన్నది నేను కాదు, ఆమె. పెళ్ళ ఇల్లు చూసావా నువ్వు అడిగాడు జయదేవ్. అతని పేరు పెళ్ళై అవునో కాదో తెలియదు, కానీ నన్ను కాశ్మీరా గురించి. అతని మాటలు మధ్యలోనే ఆపి అతని గుర్తులు చెప్పు అడిగాడు జయదేవ్. చాలా పెద్ద గుర్తు, ఒకటే, ఎవరికీ లేనిది అన్నాడు దార్కా. ఏమిటది అని అడిగాడు జయదేవ్. తల్లోంచి వైర్లు బయటికి రావడం అన్నాడు దార్కా. జయదేవ్ ఒక్క గంటలో ముందుకు కదిలి కమాన్ క్విక్ అని అరిచాడు. ఎందుకు, ఎక్కడికి అని కూడా అడగకుండా అతన్ని అనుసరించాడు దార్కా. మరుక్షణం ఇద్దరూ కారులో ఉన్నారు. దార్కా గుర్తులు చెప్తూ ఉంటే కారు పెళ్ళై ఇంటివైపు బాణంలా దూసుకుపోయింది. చిన్న పోర్టికో, చుట్టూ తుప్పల్లాంటి మొక్కలు, విశాలంగా నిర్మానుష్యంగా ఉన్న బంగళా. ప్రహరీ గోడ ఎత్తుగా ఉంది. ముందు గేటు వేసి ఉంది. దూరంగా కారు ఆపాడు జయదేవ్. ఇద్దరూ ఆ ఇంటి వైపు మౌనంగా క్షణంసేపు చూస్తూ కూర్చున్నారు. ముట్టడి చేయడానికి వ్యూహం పన్నుతున్న సైనికుల్లా. తర్వాత మాట్లాడుకోకుండానే ఇద్దరూ కారు దిగారు. లోపలి వ్యక్తులు తమని గమనించకూడదని వారి ఉద్దేశం. దార్కాకి పర్లేదు, కానీ జయదేవ్కి ఇలా ఇళ్లలో ప్రవేశించడం చాలా కొత్త. అది అర్థం చేసుకున్న వాడిలాగా దార్కాయే ముందు ఇంటి వెనక భాగం నుంచి ప్రవేశించి గోడ దూకాడు. వయసు ఎక్కువ అవడం వల్ల కొంచెం కష్టమైనా దార్కా సహాయంతో లోపలికి వెళ్ళగలిగాడు జయదేవ్. చెట్లు మరింత అస్తవ్యస్తంగా ఉన్నాయి అక్కడ. ఎవరూ వాటి గురించి పట్టించుకున్నట్టే లేదు. కాళ్ళకి తీగలు తగులుతున్నాయి. అక్కడక్కడ పాచి పట్టి చిత్తడిగా కూడా ఉంది. శబ్దం చేయకుండా ఇద్దరూ వెనక తలుపు దగ్గరికి చేరుకున్నారు. ఎప్పటినుంచో తెరవనట్లుగా అది బిగుసుకుపోయి ఉంది. తలుపు సందుల్లో బూజు పట్టి ఉంది. దార్కా కొద్దిగా పక్కకి జరిగి కిటికీలోంచి లోపలికి చూశాడు. లోపల మసక చీకటిగా ఉంది. ఎవరి అలికిడీ లేదు. చప్పుడు చేయకుండా ఇద్దరూ ఇంటి ముందు భాగాన్ని చేరుకున్నారు. సింహద్వారానికి తాళం వేసింది. ఇద్దరూ మొహమొహాలు చూసుకున్నారు. దార్కా ముందుకు కదిలి చిన్న ఓచుతో 2 క్షణాలు మిషన్ కన్నా వేగంగా అతని చేతులను కదిపాడు. జయదేవ్ అతన్నే గమనిస్తున్నాడు. అతని చురుకుతనం చూడముచ్చటగా ఉంది. ఎందుకు, ఎక్కడికి అని ప్రశ్నలు వేయకుండా అనుసరించడం, తన మనసులోని భావాన్ని తను చెప్పకుండానే గ్రహించడం జయదేవ్కి చాలా నచ్చింది. దార్కా ఎడమకన్ను లేకపోవడాన్ని కూడా అతను గమనించకపోలేదు. అయితే ఆ ప్రసక్తికి అది సమయం కాదనుకున్నాడు. చిన్న చప్పుడుతో తాళం ఊడిపోయింది. ఎవరైనా వచ్చేలోపు మన పని మనం పూర్తి చేసుకోవాలి రహస్యంగా అన్నాడు జయదేవ్. దార్కా తలూపాడు. తలుపు నెమ్మదిగా తెరుచుకొని లోపలికి ప్రవేశించారు ఇద్దరు. లోపల చీకటిగా ఉంది. కిటికీ తెరవడం ప్రమాదకరం. జయదేవ్ లైట్ వేశాడు. లైట్ వెలుగులో ఆ గదిని చూసి ఇద్దరూ మొహమొహాలు చూసుకున్నారు. గదిలో ఒక్క వస్తువు లేదు.
అంతకుముందే ఆ ఇల్లు ఖాళీ చేసినట్లుగా శూన్యంగా ఉంది. ముందు తేరుకున్నది దార్కా. ఏం చేద్దాం అని అడిగాడు. జయదేవ్ కొద్దిసేపు మౌనంగా ఊరుకుని, వెతకాలి. ఎక్కడో ఏదో ఒక ఆధారం దొరక్కపోదు అన్నాడు. ఇద్దరూ ఆ ఖాళీ గదులన్నీ వెతకడం మొదలెట్టారు. ఇదిగో ఇక్కడే అన్నాడు దార్కా హాల్లో ఒక మూలకు చూపిస్తూ. ఇక్కడే తులసి బొమ్మ చూసింది నేను అన్నాడు. జయదేవ్ ఆలోచనలో పడ్డాడు. పూర్వం తాంత్రికులు బొమ్మ పెట్టి పూజ చేసేవారట. శ్రీనివాస్ పిళ్ళై చెప్పినట్లుగా ఏదైనా మానవాతీత శక్తులను ఆశ్రయించాడా ఈసారి అతను? ఇక్కడే సదానంద చక్రవర్తి శవపు బొమ్మను చూశాను చెప్పాడు దార్కా. సదానంద చక్రవర్తి ఎవరు అడిగాడు జయదేవ్. సిద్ధేశ్వరి శిష్యుడు, చచ్చిపోయాడు అన్నాడు దార్కా. వెతుకుతూ ఇద్దరూ చెరో రూంలోకి వెళ్ళారు. ఒకప్పటి శ్రీనివాస్ పిళ్ళై బెడ్రూంలోకి, ఎక్కడైతే దార్కాకి పెళ్ళై తల్లో వైర్లు ప్లగ్ అమర్చుకుని ఉండగా కనిపించాడో అక్కడ నేలకి 5 అడుగుల ఎత్తులో పెన్సిల్తో రాయబడిన ఒక సంఖ్య కనిపించింది. 11130. అతను జయదేవ్కి ఆ విషయం చెప్పగానే మరి ఆలస్యం చేయకుండా ఒడిఒడిగా బయటకు వచ్చేశారు. కారులో 5 నిమిషాల్లో పబ్లిక్ ఫోన్ చేరుకున్నారు. ఆ ఫోన్ నంబరే ఒక గొప్ప రహస్యాన్ని తెలియపరచబోతోందని అతని సిక్స్త్ సెన్స్ చెప్తోంది. వణుకుతున్న వేలుతో డయల్ చేశాడు. 11130. అవతలి వైపు ఫోన్ మోగుతున్న శబ్దం. 6 నిమిషం తర్వాత రిసీవర్ ఎత్తిన ధ్వని. తర్వాత చాలా కామ్గా నెమ్మదిగా వినిపించింది ఒక స్వరం. హలో, వెంకట్ హియర్ అని. జయదేవ్ చేతిలోంచి రిసీవర్ అప్రయత్నంగా జారిపోయింది.